హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు హిమవీద వ్లాగ్స్ అండి. ఇంక ఈరోజు అయితే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను ఏం చేస్తాననేది వ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడైతే టైం 6:40 అవుతుందండి. మా ఆయనకి చెప్పాను మార్నింగ్ 6కి అలా కాల్ చేసి లేపండి అని చెప్పి. అతనేమో 6:30కి చేశారన్నమాట. అతను లేవడం లేట్ అయిపోయిందంట. ఇంక నైట్ అయితే కొన్ని గిన్నెలు ఉంటే గిన్నెలు తోమేశానండి. కానీ ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయి తోమడానికి. ఇంకా కిచెన్ అయితే చూడండి ఎలా ఉందో, సర్దాలి. ఇంక మార్నింగ్ లేచి పాపకి టిఫిన్ ప్రిపేర్ చేసి బాక్స్ చేయాలంటే కష్టమైపోద్ది అని చెప్పి నేను నైటే అంబలు ఉడకబోసేస్తాను అనమాట. అంబలు ఉడకబోసి ఉంచేస్తాను. మార్నింగ్ మజ్జిగ కలుపుకొని తాగేస్తాను. మరి ఇంక ఇప్పుడైతే రైస్ పెట్టాలి. నైట్ నానబెట్టాను రైస్. ఈ ధాన్యం బియ్యం సోనా మసూరి అన్నమాట. నైట్ అంటే ఒక 1 hour 2 hours నానబెట్టి వండుకుంటే బాగుంటుంది రైస్, లేదంటే ముద్ద అయిపోద్ది. ఈరోజు అన్నీకి ఏం చేస్తానంటే నైతే అన్నం పప్పు 2 నానబెట్టానండి. పప్పు నానబెట్టుకుని వండుకుంటే గ్యాస్ అది ఫామ్ అవుతుంది. అందుకనే ఇందులోనే కొంచెం క్యారెట్ అవన్నీ వేసేసుకుంటాను. నిద్ర అస్సలు చాలట్లేదండి. నైట్ నిన్న మధ్యాహ్నం కొంతసేపు పడుకున్నాను, నిద్ర సరిపోవట్లేదని. మధ్యాహ్నం పడుకోవడం వల్ల నైట్ నిద్ర రాలేదు. నైట్ 11:30-12 అయిపోయింది. మార్నింగ్ లేచి పని చేయాలి. బాబుని ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నమాట. బాబుకి హెల్త్ బాగోలేదు. మోషన్స్ తగ్గట్లేదండి 1 week నుంచి. ఫీవర్ అన్నీ తగ్గాయి కానీ మోషన్స్ అయితే తగ్గట్లేదు. ఇంక ఈరోజైతే హాస్పిటల్కి వెళ్ళాలని సింపుల్గా అన్నం పప్పు కలిపి కుక్కర్లో పెట్టేస్తారండి. కనీకి లంచ్ బాక్స్ పెట్టనమాట. నాకు అనిపిస్తుంది ఎంత వచ్చేస్తుంది సార్ మొత్తం నాకు అనిపిస్తుంది అన్నమాట. 2 పిల్లల్ని చూసుకోవడం ఎంత కష్టంగా ఉంది. అప్పుల్లో అంతమంది పిల్లలు అంటే ఇప్పుడంటే 1-2 ఆపేస్తున్నారు. పూర్వంలో 4, 5, 10 మంది పిల్లలను కనేవారండి. అంటే ఉమ్మడి కుటుంబంలో కూడా ఉండేవారు కాబట్టి పర్వాలేదేమో, చూసుకోగలరేమో అనిపించింది నాకైతే మాత్రం. అప్పుడు ఎప్పుడో ఎందుకండి, మేము చిన్నప్పుడు మేము పుట్టాక మాకు అమ్మ దగ్గర పెడదాం అంటే ఏంటో తెలీదు. అంత అమ్మమ్మే పెంచేవారు అన్నమాట. అక్కని నన్ను నేను మా తాతయ్య పనికి వెళ్ళిపోయేవారు, అమ్మమ్మే చూసుకునేవారు. నాకు అదే అనిపిస్తుంది, ఇప్పుడు 2 పిల్లల్ని చూసుకున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది ఎవరితో లేకపోవడం వల్ల. మా అమ్మ ఎలా చూసుకునేదో మా ఇద్దరిని అని చెప్పి అనిపించేది. అంటే అంటారు ఏదైనా మన వరకు వస్తే తెలియదు అని. మా అక్క నేను ఎప్పుడు అదే ఫీల్ అవుతాం. మా అమ్మ దగ్గర, మా పిల్ల వాళ్ళ దగ్గర మేము అంటూ ఉంటాం మాట. ఇప్పటికీ మా అమ్మ ఎలా చూసిందో మా ఇద్దరిని మేమైతే అసలు చూసుకోలేకపోతున్నాము అని చెప్పి. ఇంకా నేను పెరగడము అదంతా కూడా అమ్మమ్మ దగ్గర వెళ్ళి నేను అక్క. అమ్మ నా చిన్నప్పుడు అంటే నాకు 7 years 8 years ఉంటాయి, అప్పుడు వెళ్ళిపోయారు. ఎందుకంటే 2 ఆడపిల్లల్ని చూడాలి, పెంచాలి, తల్లిదండ్రులను చూడాలి.
ఒక్క మా అమ్మ కష్టం లేదని చెప్పి వేరే కంట్రీ వెళ్ళిపోయాయి అన్నమాట. ఇప్పటికీ ఇంకా అక్కడే పని చేస్తున్నారు, కష్టపడుతున్నారు మా గురించి. ఇంక ఇలా లేచి మార్నింగ్ డైలీ లేచి హనీకి బాక్స్ పెట్టడం అంటే మెయిన్ నాకు మార్నింగ్ అంతా కూడా ఇంక నిద్ర ఉండదు. ఆ విషయం కూడా ఎప్పుడు మా అమ్మని తలుచుకుంటాను ఈ విషయంలో కూడా. ఎందుకంటే 10th క్లాస్ వరకు మాకు క్యారేజ్ లేవు, అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళం కదా, ఎప్పుడో అప్పుడప్పుడు తీసుకెళ్ళే వాళ్ళం, కానీ మ్యాక్సిమం స్కూల్లోనే తినేవాళ్ళం. ఇంటర్ నుంచి క్యారేజ్ అనమాట. ఇంకా ఇంటర్ గర్ల్స్ జాయిన్ అయ్యే స్టేజ్ అయితే క్యారేజ్ ఉందని. ఇంకా నేనైతే ఇంజనీరింగ్ చేశాను, మా అక్క డిగ్రీ చేసి ఆపేసింది. ఇంజనీరింగ్ కూడా క్యారేజ్, ఇంజనీరింగ్ అయితే మార్నింగ్ 6 o'clock క్యారేజ్ రెడీ అయి ఉండాలన్నమాట. ఎందుకంటే 6కి బస్సు ఇక్కడ ఇంటి దగ్గర. సో 6 కంటే చూడండి ఇంక ఎంతకు లేవాలి. ఇంకా నాకు 9 కంటే నేను 6:30 కల్లా అయితే నాకు నిద్ర సరిపోవట్లేదు అంటున్నాను. నాకు మా అమ్మ అయితే నాకు 6కి క్యారేజ్ బాక్స్ రెడీ కొని ఉంటే 4కి అలా లేచేది. ఇప్పుడు తెలుస్తుంది అయ్యో ఎంత కష్టపడే వాళ్ళు మా గురించి అని చెప్పి, వాళ్ళకి నిద్రలు మానుకొని అని. అందుకే అందరు ఏదైనా మనము తల్లి అయితే కానీ తండ్రికైనా తల్లికైనా వాళ్ళ పొజిషన్కి వస్తే కానీ తెలియదు అని. నేను తల్లి అయ్యాను కాబట్టి నాకు తెలుస్తుంది. అలాగే చాలామంది తండ్రులు కూడా అనుకుంటారు కదా. మీకు ఇలానే అనిపిస్తుందా? మీ పిల్లల కోసం ఏదైనా ఇలాగా చేసినప్పుడు అయ్యో మా అమ్మ వాళ్ళు కూడా మా కోసం ఇలాగే చేసి ఉంటారు కదా, చాలా కష్టపడి ఉంటారు కదా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపిస్తే కామెంట్ చేయండి. ఇంకా మార్నింగ్ ఫస్ట్ లేచిన వెంటనే పొయ్యి మీద వంట పెట్టేసుకొని అప్పుడు ఇల్లంతా సర్దుతానండి. నైట్ ఇంకా నేను పడుకునే ముందు అయితే సర్దుకోలేను, ఎందుకంటే చాలా ఓపిక ఉండదు. మెయిన్ పిల్లలు ఇద్దరిని పడుకోబెట్టాలి, ఇంకా అలా బద్ధకం వేసేస్తుంది అన్నమాట. మార్నింగ్ ఎలాగా త్వరగా లెగుస్తాం కాబట్టి సర్దుకోవచ్చులే అని చెప్పి మార్నింగ్ ఫస్ట్ పొయ్యి మీద వంట పెట్టేసి ఇవన్నీ సర్దుతూ ఉంటాను. నాకు ఏంటంటే చిన్నప్పటి నుంచి పని చేసే అలవాటు లేదండి అస్సలు. ఇంట్లో అయితే అమ్మమ్మ ఉన్నంత వరకు అమ్మమ్మ చేసేది, తర్వాత అక్క చేసేది. అక్క చదువుకున్నప్పుడు కూడా అక్కే చేసేది మరి ఇంట్లో పని. నాకైతే అసలు అలవాటు లేదు. మా అక్క పెళ్ళైనంత వరకు కూడా నాకు వంట రాదండి. అంటే 2018లో అక్క పెళ్ళయింది. నాకు అప్పటి వరకు మీరు నమ్మరు, అన్నం వండడం కూడా నాకు రాదు. మెయిన్ అంటే వంట చేసే అవసరం రాలేదు, అమ్మమ్మ అక్కే చూసుకునేవాళ్ళు. ఎప్పుడైతే అక్క పెళ్ళి వెళ్ళిపోయిందో ఇంక అప్పటి నుంచి ఇంట్లో వంట చేయడము పని చేయడం అన్నీ నేను నేర్చుకున్నాను. నాకు మెయిన్ నిద్ర ఉండాలండి. నిద్ర లేకపోతే నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి ఇమీడియట్గా మాట. కొంతమంది అంత నిద్ర లేకపోయినా ఉండిపోతారు చక్కగా, కానీ నేను అలా ఉండలేను. నా అలవాటు మా పాపకు వచ్చింది. ఇంక అందుకే ఇంకా నైట్ మధ్యలో ఇంకా లేస్తూ ఉండాలి, బాబుకు పాలు పట్టాలి. మా పాప ఒక పక్కన వెళ్ళి తన్ని వదిలేస్తుంది అన్నమాట. నేను చిన్నప్పుడు అంతే తన్నేసేదాన్ని, అంటే ఎవరైనా పక్కన పడుకుంటే. నా అలవాటు ఇప్పుడు తనకు వచ్చింది, అలాగా సగం నిద్రపోతుంది. అందుకే ఎప్పుడు నైట్ పడుకునే ముందు మా ఆయనకి చెప్తాను. మా ఆయన వాళ్ళు 5కి 6 కల్లా లేస్తారు డ్యూటీ దగ్గర. లేచేటప్పుడు నన్ను లేపండి కొంచెం అని చెప్తాను. అతను ఒక్కొక్కసారి లేట్గా లెగిస్తారు, ఒకసారి బేగ లేచినప్పుడు నాకు ఫోన్ చేస్తారన్నమాట. ఇంకా అలా హనీకి అయితే ఇంకా మార్నింగ్ బాక్స్ పెట్టాలి, ఎందుకంటే బాబుని వదిలేసి వెళ్ళి లంచ్ బాక్స్ ఇవ్వలేను. స్కూటీ ఒకటి రిపేర్ వచ్చేసింది, స్కూటీ ఉంటే బాగున్నా, స్కూటీ కూడా లేదు. ఫ్రెండ్స్ నేనైతే ఇంకా హాస్పిటల్కి రెడీ అయిపోయానండి. బాబుని కూడా రెడీ చేశాను. కిచెన్ చూడండి ఎంత చండాలంగా ఉందో, టైం అయిపోతుంది. అటు నుంచి వచ్చాక క్లీన్ చేసుకొని దంపు కూడా బట్టలు తుద్దాం అనుకుని ఈరోజు ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చి చేసుకోవాలి ఏదైనా సరే. ఎందుకంటే టోకెన్ సిస్టమ్ అన్నమాట, వెళ్తేనే ఇస్తారు టోకెన్. అక్కడ పోనీ ఎవరికైనా చెప్పి ఉంచుదామన్నా అలా ఇవ్వరు. ఇంకా మార్నింగ్ 50 టోకెన్స్ కంటే ఎక్కువ చూడరన్నమాట డాక్టర్ గారు. ఈవినింగ్ అయితే 20. అందుకని చెప్పి ఇంకెక్కడ పనులు అక్కడ అలా ఉంచేసి హాస్పిటల్కి అయితే రెడీ అవుతున్నాను. నేను రెడీ అయిపోయాను. ఆటోకి ఫోన్ చేస్తే ఆటో వచ్చేస్తుంది. మా బుడ్డిగాడు చూడండి ఏడుస్తున్నాడు, ఎలాగా వాడి దగ్గర ఉండాలి లేకపోతే ఏడుతుంటాడు.
ఇంటికొచ్చేసరికి అయితే 12:30 అయిపోయిందండి. చాలా ఆకలేసేస్తుంది. ఒక పక్క విపరీతమైన ఎండ చాలా దారుణంగా ఉంది. నేను అప్పుడే బాత్రూమ్ క్లీన్ చేయడానికి అర్బన్ కంపెనీలో బుక్ చేశాను నైట్. వాళ్ళొచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోయారు. వాచ్‌మెన్‌ని పక్కింటి ఆంటీకి ఫోన్ చేస్తే వాళ్ళు లాక్ తీశారన్నమాట. అంటే మరి వచ్చేసరికి లేట్ అయిపోద్దని చెప్పి క్లీన్ చేయించమన్నాను. కొన్ని గిన్నెలు ఉంటే మా వాచ్‌మెన్ ఆవిడ క్లీన్ చేసేసింది. నాకు కొంచెం పని తగ్గించిందన్నమాట. ఇంకొచ్చిన వెంటనే బాబు గడికి పాలు పెట్టేసి నేను తింటున్నాను. వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.